నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామన్న సీఎం. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా పనిచేస్తున్నామని వ్యాఖ్య. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ముందుకెళ్తున్నాం. ఉద్యోగ నియామకాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్న సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అవతరణ వేడుకలు. పరేడ్ గ్రౌండ్లో జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. వాణిజ్య ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేస్తున్నామన్న చైనా. ట్రంప్వి నిరాధార ఆరోపణలని ఆ దేశ వాణిజ్య శాఖ వెల్లడి. ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్న వాయుసేన సహాయ చర్యలు. వరదల్లో చిక్కుకున్న 14 మందిని కాపాడిన సైన్యం. రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ ముందుగా గన్ పార్క్లో అమరులకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న సీఎం 9 మంది తెలంగాణ కవులు సాహితీవేత్తలకు ₹1 కోటి పురస్కారం అందించారు. దశాబ్దాల పోరాటం, అమరుల బలిదానాలు, ఆచార్య జయశంకర్ సహా మేధావుల త్యాగాలు, సబ్బండ వర్గాల జంగ్ సైరన్ ఫలితంగా సిద్ధించిన స్వరాష్ట్ర అవతరణ వేడుకలు సర్కార్ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగాయి. ముందుగా గన్ పార్క్ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపం ముందు పుష్పగుచ్చం ఉంచారు. అనంతరం అమరులకు నివాళులర్పించారు. సీఎం వెంట ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొని పుష్పాంజలి ఘటించారు. శిక్షణ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర అవతరణ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ బంధనం స్వీకరించారు. సాయుధ బలగాల కవాతు, డోలు, డప్పు, బతుకమ్మ, ఆదివాసీ కళా ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. జెండా ఆవిష్కరించిన అనంతరం స్వరాష్ట్ర కళను సాకారం చేసిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధి చేయడమే లక్ష్యమని వెల్లడించారు. 10 ఏళ్లలో గత పాలకులు రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని విమర్శించిన సీఎం విద్య, వైద్య రంగాలను ప్రాధాన్యతగా తీసుకుని ముందుకెళ్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయము, సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. అందుకే 10 ఏళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డిసెంబర్ 7, 2023న మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం ప్రయత్నం మొదలుపెట్టాం. మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇది నల్లేరుపై నడక కాదని మాకు తెలుసు. అయినా ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా ప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణ దశగా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నాం. మిత్రులారా, తెలంగాణ సమాజానికి పునాదులు మహిళలే.
ఈనాడు తెలంగాణ సమాజం రాణి రుద్రమను, సమ్మక్క సార్లమ్మను, తాకలి ఐలమ్మను, మల్లు స్వరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందుకే 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి పాలసీని ఆవిష్కరించుకున్నాం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే 21,000 కోట్ల సున్నా వడ్డీ రుణాలను మహిళలకు పంపిణీ చేశాం. పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించేందుకు పనులను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పచెప్పాం. దేశంలో అదానీ అంబానీలతో పోటీ పడేలా మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయించాం. పెట్రోల్ బంకులు, పాఠశాల నిర్వహణ, యూనిఫామ్ల కుట్టు పనితో పాటు మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడమే కాదు, ఆ బస్సులకు వారిని యజమానులను చేశాం. ఈనాడు ఆర్టీసీ ప్రైవేటులో ఏదైతే వ్యాపార సంస్థల నుంచి ఒప్పందాలు చేసుకొని బస్సుల నిర్వహణను ఏర్పాటు చేస్తున్నారో ఆ బస్సులను మహిళా సంఘాలతో కొనుగోలు చేయించి ఇప్పటికే 150 బస్సులను ఇవ్వడం జరిగింది. తొందరలోనే 450 బస్సులను మహిళలకు అందించడం ద్వారా ఆర్టీసీలో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడమే కాదు, ఆర్టీసీ సంస్థకు 600 బస్సులను ఈ రోజు ఎంగేజ్ చేసి వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు చేయూతనందిస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుంది. అదే విధంగా మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడమే కాదు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఈనాడు ఆడబిడ్డలకే మనం ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నాం. ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇంటి ఆడబిడ్డ అయిన మహాలక్ష్మి ఆడబిడ్డలకే ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం జరుగుతుంది. అదే విధంగా రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు QR కోడ్తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించాం. వారికి ప్రతి సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతో పాటు పూర్తి వివరాలను ఆ కార్డులో పొందుపరుస్తాం. రాష్ట్రంలో మహిళలు మహిళా లక్ష్మిగా మారి సగర్వంగా నిలబడాలనేది మా ప్రజా ప్రభుత్వం యొక్క లక్ష్యం. రాష్ట్ర అవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా జపాన్లోని కితాక్యూషు నగర మేయర్, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 9 మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు ఒక్కొక్కరికి 1 కోటి చొప్పున నగదు పురస్కారం అందించారు. అందశ్రీ, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరిరావు, బండి యాదగిరి తదితరులకు పురస్కారం అందించి అభినందించారు. అనంతరం పోలీసులకు ఉత్తమ సేవా పథకాలు ప్రదానం చేశారు. ఒక ఐనోలి మల్లన్నను, కొత్తకొండ వీరభద్రుణ్ణి, కుర వీరభద్రుణ్ణి కళ్ళ ముందుంచే మన రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొన్న ఆయన ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి ఫలాలను తామే సాధించినట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి తేడా ఏంటంటే అభివృద్ధిలో కేసీఆర్ అగ్రగామి, అబద్దాలు ఆడడంలో రేవంత్ రెడ్డి అగ్రగామిగా నిలిచింది. ఇవాళ ఈరోజు కూడా రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా రేవంత్ రెడ్డి ఆయన ఉపన్యాసాల్లో అన్ని అబద్దాల పరంపరనే. ఇవాళ ఆయన మాట్లాడుతూ అంటాడట, మహిళలకు 21,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టట. ఇచ్చినావా రేవంత్ రెడ్డి? నేను సవాల్ విసురుతున్నా, నువ్వు 21,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టు జీవో చూపించు, ఆధారం చూపించు, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు ఇచ్చింది 21,000 కోట్లు వడ్డీతో కూడిన రుణాలు ఇచ్చినవు తప్ప అక్క చెల్లెలకు వడ్డీ లేని రుణాలు ఇయ్యలేదు. ఆ అక్క చెల్లెలను మోసం చేసినావు నువ్వు. ఇవాళ ఆయన మాట్లాడుతుండు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన, నోటిఫికేషన్లు చూపి.
నీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలకు 60,000 ఉద్యోగాలకు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినట్టు చూపి రేవంత్ రెడ్డి. నువ్వు ఇచ్చింది కేవలం 10,000 మాత్రమే. ఆ మిగతా ఉద్యోగాలు కేసీఆర్ గారి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి ఫిజికల్ టెస్ట్ చేస్తే వాటికి కాయిదాలు పంచినవు తప్ప నువ్వు ఇచ్చింది కానే కాదు రేవంత్ రెడ్డి అని గుర్తుపెట్టుకో. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటాయి. వేడుకలను పార్టీల ఆధ్వర్యంలోనూ ఘనంగా నిర్వహించారు. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండా ఆవిష్కరించారు. గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఆవిష్కరించి అమరులకు నివాళులర్పించారు. జాగృతి కార్యాలయంలోనూ ఎమ్మెల్సీ కవిత జెండా ఎగురవేసి అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. శాసనసభ శాసన మండలి ఆవరణలో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రజలకు అవతరణ శుభాకాంక్షలు తెలిపి అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. వేడుకల్లో పలువురు శాసనసభ్యులు, అధికారులు పాల్గొన్నారు. హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్భవన్లో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని గవర్నర్ వివరించారు. Telangana is a glowing testament of the triumph of democratic aspiration, collective resilience and cultural renaissance, rooted in ancient wisdom and spiritual depth, yet advancing with technological excellence and an innovative spirit. Telangana represents a rare confluence of parampara tradition and Vikas progress. As the youngest state of India, it has swiftly carved out a leadership role in inclusive governance, sustainable development and digital transformation. The people of Telangana have demonstrated that love for the land, when combined with vision and determination, can script the inspiring story of development. From rejuvenated rivers and smart urban transit systems to empowered farmers, youth, women and entrepreneurs, and state continues to pursue growth marked by equity and compassion. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ ఏర్పడి 11 ఏళ్లు పూర్తయిన 12వ సంవత్సరంలో అడుగుపెట్టిందని తెలిపారు. రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని వెల్లడించారు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మనం చూసాం మిత్రులారా. ఆర్థిక విధ్వంసం జరిగింది, పోలీసు రాజ్యం నడిచింది, ప్రజాస్వామ్య విలువలు మంట కలిపినాయి, రాజ్యాంగ తిలోకత వచ్చినారు. తుదకి 2023లో తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చింది. ఇచ్చిన 6 గ్యారంటీలు విశ్వసించి తెలంగాణలో అధికార మార్పుకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు. కామారెడ్డిలో మనం ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ లో భాగంగా 42% రిజర్వేషన్ ఇస్తూ అసెంబ్లీలో 2 బిల్లు పాస్ చేసుకున్నాం. ఒకటి స్థానిక సంస్థల కొరకు, ఒకటి విద్యా ఉపాధి కొరకు. 2 బిల్లులు 42% రిజర్వేషన్ ఓబీసీలకు ఇస్తూ చేసుకోవడం అంటే ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిపోయిన అవసరం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తప్పకుండా ఖర్గే, రాహుల్ గాంధీ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ రైజింగ్ ఈ దేశంలోనే నంబర్ 1 స్థానాన్ని ఎగబాకే విధంగా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందన్న ఆయన రాష్ట్రంలో 11 ఏళ్లుగా దోపిడీ ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయని ఆక్షేపించారు. రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి పోరాటము ప్రపంచ చరిత్రలో ఒక లిఖించదగినటువంటి అంశం. మా తెలంగాణ మాకు కావాలి అహింసాయుతమైనటువంటి పద్ధతిలో పోరాటం జరిగింది. సుమారు 1200 పైచీలకు తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. అనేక మంది ఆ రోజు ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి సందర్భంలో
తెలంగాణ కోసం చిత్తశుద్ధిగా పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని మనం చేస్తాను. లోక్సభలో రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా నష్టం వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఉద్యమాలు చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ల పేరుతో వేల కోట్ల తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయం మనం చేస్తున్నాను. కేసీఆర్ కుటుంబము టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉద్యోగాలు రాజకీయ ఉద్యోగాలు వచ్చాయి తప్ప తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు రాలే. ఈ 11 సంవత్సరాల తరువాత ఒక్కసారి తెలంగాణ ప్రజలు, తెలంగాణ విద్యావంతులు, తెలంగాణ మేధావులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్ కేసీఆర్ గారు తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు. కానీ తెలంగాణ బంగారు తెలంగాణ కాలేదు తప్ప ఆయన కుటుంబం మాత్రం బంగారు కుటుంబమైంది. తెలంగాణ భవన్లోనూ రాష్ట్రావతరణ వేడుకలు అట్టహాసంగా సాగాయి. మాజీ సభాపతి మధుసూదనాచారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మరోవైపు తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత జాతీయ జెండా ఎగురవేశారు. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. గన్ పార్క్ వద్ద సిపిఐ నేత నారాయణ సహా ఎమ్మెల్సీ కోదండరాం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి తమ ధ్యేయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అమెరికాలోని డల్లాస్లో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కేటీఆర్ సహా రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు భారీగా హాజరై తెలంగాణ గళాన్ని వినిపించారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహనీయుల స్ఫూర్తితో సకల జనులను ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నడిపించారని వెల్లడించారు. తెలంగాణ కోసం 4 కోట్ల ప్రజల కలలను సాకారం చేసి చూపిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. 3 ఏళ్లలో కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు, కోటి ఎకరాల మాగాన అని చెప్పి 2014లో 2014-15లో గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా 62 లక్షల ఎకరాలు మాత్రమే ఉంటే 2023 నాటికి 1,60,00,000 ఎకరాలకు తీసుకొని పోయి 1 కోటి ఎకరాలు మరి కొత్త ఆయకట్టు తెచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. ఈ మొత్తం భారతదేశ చరిత్రలో 78 ఏళ్లలో ఏ రాష్ట్రం కూడా సాధించని ఘనత ఇది. అదే 2023 నాటికి 2 పంటలు కలిపి 2,29,00,000 ఎకరాలకు నీళ్లందించి పంజాబ్ను తలదన్ని, హర్యానాను తలదన్ని వరిధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నంబర్ 1 గా నిలిచింది మన తెలంగాణ అనే మాటను మీకు గుర్తు చేస్తా ఉన్నా. $7+ బిలియన్, $7.5 బిలియన్ మరి వాళ్ళ రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే 27,000కు పైచిలకు పరిశ్రమలకు టీఎస్ ఐపాస్ ద్వారా మనం అనుమతులు ఇచ్చుకున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా అగ్రభాగాన ఉన్నాం. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఆశ్చర్యం అనిపించింది హైదరాబాద్కి వస్తే. ఆయన కూడా అన్నారు, నేను హైదరాబాద్ లో ఉన్నానా, న్యూయార్క్ లో ఉన్నానా అన్నారు. అట్లాంటి మార్పు 10 ఏళ్లలోనే హైదరాబాద్ లో తీసుకొచ్చినాము అంటే దానిలో ప్రధానమైన పాత్ర మన ఐటీ రంగానికి. తెలంగాణ అవతరణ దినోత్సవ వేళ రాష్ట్ర ప్రజలకు ప్రపంచ సుందరీమణులు శుభాకాంక్షలు తెలిపారు. మిస్ వరల్డ్ పోటీల కోసం రాష్ట్రానికి వచ్చిన ముద్దుగుమ్మలు తెలంగాణ ఆతిథ్యానికి ముగ్ధులయ్యారు. సంస్కృతిని కాపాడుకుంటూ తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. I'd like to wish a happy Telangana State Formation Day. Wish you a happy Telangana State Formation Day. Wish you a happy Telangana State Formation Day. I wish you a happy Telangana State Formation Day. 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 I wish you a happy Telangana State Formation Day.
కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉంటుందని, కానీ లక్ష్మణరేఖ దాటకూడదని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అన్నారు. గాంధీభవన్లో చిన్నారెడ్డి నుంచి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మల్లు రవి బాధ్యతలు స్వీకరించారు. నేతలు, కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండబట్టే కాంగ్రెస్ 100 ఏళ్లు నిలబడిందన్నారు. రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పార్టీ శ్రేణులను మల్లు రవి కోరారు. మన పార్టీని స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం మన నాయకులందరికీ ఉంటుంది. కానీ అది 4 గోడల మధ్య మాట్లాడుకోవాలా. బయట లక్ష్మణ రేఖ అనేది మనకందరికి తెలుసు. లక్ష్మణ రేఖ లోపల మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. లక్ష్మణ రేఖ అవతల పోయినప్పుడు ఆ మాట్లాడే వాళ్ళకి మాకు కూడా ఇబ్బందులు కలిగించకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు ఈ క్రమశిక్షణ పాటించడం ద్వారానే 100 సంవత్సరాలకు మించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చింది. ఇంకా ఈ భారతదేశంలో ప్రజలు ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ కొనసాగుతూనే ఉంటుంది. యునైటెడ్ ఫులే ఫ్రంట్ యూపీఎఫ్ ఇకపై తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా పనిచేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో యూపీఎఫ్ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఐక్య పోరాటంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులను ఆమోదించిందని కవిత అన్నారు. అనేక పోరాటాలతో సాధించుకున్న బీసీ రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చే వరకు ఉద్యమాలను కొనసాగిస్తామన్నారు. అందుకోసం కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల్ని మరింత లోతుగా పరిశీలించిన తర్వాతే మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రుల బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి అనర్హులకు ఒక్కరికి కూడా లబ్ధి చేకూరకుండా చూసేందుకు పకడ్బందీగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రారంభం కావాల్సిన రాజీవ్ యువ వికాసం ప్రక్రియను వాయిదా వేశారు. కేబినెట్లో చర్చించిన తర్వాత ముందుకెళ్లాలని నిర్ణయించారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్దత, రాజీవ్ యువ వికాసంపై మంత్రులు అందించిన నివేదికపై సమావేశంలో చర్చించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అందాయని, అనర్హులకు లబ్ధి చేకూర్చకుండా చూడాలని పెద్ద ఎత్తున వినతులు వచ్చాయని మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకంలో ఎంపికైన వారికి ఇవాళ మంజూరు పత్రాలు ఇవ్వాలని తొలుత ప్రభుత్వం భావించింది. ఈ మేరకు కేటగిరీ 1, 2లో ఎంపికైన వారికి మంజూరు పత్రాలు సిద్ధం చేసింది. పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాలను ప్రకటించాలని సీఎం నిర్ణయించారు. మరింత లోతుగా విశ్లేషించి అర్హులను గుర్తించాలని స్పష్టం చేశారు. ఒక్క అనర్హుడికి కూడా రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ధి చేకూరవద్దన్నారు. ఈ అంశంపై ఈ నెల 5న కేబినెట్ లో చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు. ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అధికారులు ఇప్పటికే నివేదిక అందించారు. ఆ నివేదికపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు వివరించారు. కేబినెట్లో చర్చించి సమస్యల పరిష్కారంపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోనున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రులు అభినందించారు. రేషన్ కార్డులు, కాళేశ్వరం ప్రాజెక్టులపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలపైన చర్చించినట్లు తెలిసింది. రాష్ట్రంలోని 90% ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ పథకాలు అందజేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆక్షేపించారు. హనుమకొండలో 1100 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే ప్రజల సొంతింటి కల నెరవేరబోతుందన్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 10 ఏండ్ల నుంచి అనేక మార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఇళ్లు రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న 15 నెలల్లోనే ఇండ్లు నిర్మించుకోవడానికి అవకాశం వచ్చిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. మా సారు కూలి పని చేస్తాడు. ఆర్థికంగా ఎక్కువ ఇబ్బందులు ఉండేది. మేము చాలా రోజుల నుండి ట్రై చేస్తాం. 20 years నుండి కూలిపోయిన రేకులో ఇంట్లో ఉంటున్నాం. అది వర్షం వచ్చినా ఏమొచ్చినా మేము అడ్జస్ట్ చేసుకుంటా పిల్లల్ని ఇట్లా
తీసుకొని వస్తున్నాం. మొన్న రీసెంట్గా ఇవి పడడం వల్ల పెట్టుకున్నాం. దేవుడి దయ వల్ల ఇది మాకు వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నదండి మాకు. ఇల్లు రావడం వల్ల సంతోషిస్తాను. మా ఆయనకు పేరసి వచ్చింది. ఇంతకు ముందు పెంకుటిల్లు ఉండే 4 సార్లు కవర్లు కప్పుకున్నాం. చాలా సంవత్సరం బట్టి ఇల్లు లేదు. మాది 50వ డివిజన్ ఇల్లు. ఇప్పుడు ఇల్లు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. కూలిపోయిన ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇల్లు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. మేము ఇంత ముందు కూడా అప్లై చేసాం కానీ రాలేదు. రేవంత్ రెడ్డి గారి పాలనలో మాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది అండి. అది పెంకుటిల్లు అండి.